ఖైరతాబాద్ బడా గణేష్ పనులు ఊపందుకున్నాయి. 69 అడుగుల ఎత్తులో ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు అందరినీ అలరించనున్నాడు. ఆగస్టు 20 కల్లా గణనాథుడి పనులు పూర్తవుతాయి. ఆ తర్వాత 5 రోజుల పాటు పెయింట్ పనులు చేయనున్నారు. ఎప్పట్లాగే 2 రోజులకు ముందు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామంటున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుడు సందీప్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. ఖైరతాబాద్ అనగానే బడా గణేష్ గుర్తొస్తాడు. సో ఈసారి కూడా బడా గణేష్ చాలా ఫాస్ట్గా కూడా రూపుదిద్దుకుంటున్నాడు. కాస్త పనులు ఆలస్యంగా ప్రారంభమైనా కూడా దాదాపుగా పనులన్నీ కూడా పూర్తి చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు, అలాగే సందీప్ ఉన్నారు. సార్ ఏంటి ఓవరాల్గా ప్రస్తుతం పనులు ఏ స్టేజ్లో ఉన్నాయి? షెడ్ వర్క్ అయిపోయింది, ఖైరతాబాద్ వినాయకుంది. వెల్డింగ్ వర్క్ ఓవర్ 90% అయిపోయింది. ఇప్పుడు పాములు ఫిట్ అవుతుంది, పైన పాములు తల ఇవన్నీ చాలా ఎల్లుండి అంటే ఇప్పుడు మద్రాసు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఒరిస్సా వాళ్ళు వచ్చారు మట్టి కళాకారులు. అది వాళ్ళు రేపు మట్టి పనులు రెడీ పెట్టుకొని మట్టి కళాకారులు వాళ్ళు మట్టి గణపతికి మరియు అమ్మవార్ల విగ్రహాలకు అవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది ఒక నెల రోజులు అంటే 25వ తారీఖు వరకు మొత్తం కంప్లీట్గా అన్నీ కంప్లీట్ 2 విగ్రహాలు మరియు ఇక్కడ లెఫ్ట్ సైడు రైట్ సైడు విగ్రహాలు అమ్మ విగ్రహాలు 25వ తారీఖు వరకు కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత మరి పెయింటింగ్ ఉంటుంది. పెయింటింగ్ 20వ తారీఖు 5 రోజులు పెయింటింగ్ ఉంటుంది. 2 రోజుల ముందు ప్రతి సంవత్సరం లాగా 2 రోజుల ముందు వినాయకుని చవితి వరకు మేము అందరం దర్శనానికి పెడుతున్నాం. ఎంతమంది కార్మికులు వినాయకుని పూర్తి స్థాయి విగ్రహం తయారు చేయడానికి కష్టపడుతున్నారు? ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా 150 నుండి 160 మంది కార్మికులు రాత్రి మరి ఇప్పుడు కార్పెంటర్లు ఉన్నారు 20 మంది, వెల్డర్స్ 20 మంది ఉన్నారు. ఇప్పుడు ఒరిస్సా నుండి వచ్చారు నిన్న రాత్రి, వాళ్ళు కూడా 20 మంది వచ్చారు. ఇక్కడ మద్రాసు మరి రాజస్థాన్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత 150 మంది లోకల్ వాళ్ళు అందరూ కలిపి 150 నుండి 160 మంది కార్మికులు ఉంటారు. ఇది భారీ గణనాథుడు. సంవత్సరము 69 ఫీట్ల గణపతి, 71 సంవత్సరము. మనం గత సంవత్సరము ఎట్లాగైతే బ్రహ్మాండంగా 70 సంవత్సరాలు మనం పూర్తి చేసుకొని బ్రహ్మాండంగా వినాయక చవితి ఖైరతాబాద్లో చేసుకుంటాము. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మనము అన్ని విధాలుగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఎట్లాగైతే ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తామో ఇక్కడికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది కాకుండా వినాయక చవితి రోజు వరకు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాం. కానీ మెటీరియల్ ఎక్కడి నుంచి తెప్పించడం జరుగుతుంది ఓవరాల్గా? ఇది అయితే ఇప్పుడు మట్టి ఉన్నది, రాజస్థాన్ నుండి తెప్పించిన వచ్చేసింది మన సగం లోడు. ఏదో స్టీల్ మన వైజాగ్ స్టీల్ అది. ఈ మట్టి ఉన్నది మన పొట్టు చీకటి మామిడి గ్రామము భిక్షపతి గారు వాళ్ళు ప్రతి సంవత్సరం మనకిస్తారు. మరి మా ఈ తూప్రాన్ నుండి గడ్డి వచ్చింది, ఆ గడ్డి కూడా వాళ్ళు ఉచితంగా ఇస్తారు. గడ్డి పొట్టు తర్వాత ఈ జూట్ పౌడర్ ఏలూరు నుండి వస్తుంది జూట్ పౌడర్, మరియు ఇసుక గడ్డి 5 మిశ్రమాలతో కలిపితే అది స్ట్రాంగ్ ఉంటుంది. దీన్ని మొత్తము మట్టి కళాకారుడు అయితే జోగారావు గారు, ఆయన ఒరిస్సా నివాసి జోగారావు గారు కూడా వస్తున్నారు. ఈ రాజేందర్ గారి ఆధ్వర్యంలో జోగారావు గారు మరియు మన శిల్పి గారు ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. మొత్తానికైతే ఎప్పట్లాగే 2 రోజుల ముందు ఖైరతాబాద్ గణనాథుడిని దర్శనం అయితే భక్తులకు లభించబోతుంది. ఒకసారిగా మనం విజువల్స్లో చూసుకున్నా కూడా మొత్తం కూడా మట్టికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభం అయితే జరిగింది. వీళ్ళంతా కూడా ఒరిస్సా నుంచి వీళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. మొత్తం 20 మంది కార్మికులు స్పెషల్గా ఈ మట్టికి సంబంధించిన మొత్తం ఏవైతే విగ్రహాన్ని మొత్తం కూడా రెడీ చేస్తారో చేసిన తర్వాత వీటన్నిటిని కూడా అక్కడ ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది. అంటే వెల్డింగ్ పని పూర్తయిన తర్వాత వాళ్ళ పని చాలా కీలకంగా మారుతుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత పైన అంటే 20వ తేదీ నుంచి ఆగస్టు 20 నుంచి 25వ తేదీ వరకు కూడా కలర్లు మొత్తాన్ని కూడా వేసి 25 నుంచి 27వ తేదీన పండగ కాబట్టి 25, 26 ఈ 2 రోజులు కూడా ముందుగానే భక్తులకైతే దర్శనం కోసం తెరిచి ఉంచుతామంటూ కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సందీప్ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ఆర్కే హెచ్ఎం టీవీ బడా గణేష్ దగ్గర నుంచి.